నల్ల మినపప్పు సున్నుండలు వీటిని అయితే ఇప్పుడు మనం బాగా వేయించుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టి ఈ లడ్డూలు అంటే మా పెద్ద బాబుకి అయితే చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఒకేసారి ఒక 2-3 అయితే తినేసాడు. ఇప్పుడైతే దీన్ని బాగా వేయించుకున్నాము. నేను ఫస్ట్ టైం చేసినప్పుడైతే పొట్టు మినపప్పు విడివిడిగా ఉండే అనమాట. అది మా అమ్మ తీసుకొచ్చారు. ఇది నేను షాప్లో కొన్నాను. ఈ పప్పునైతే ఇప్పుడు మనం బాగా వేయించుకోవాలి. ఈ పప్పు వేగే వరకు అయితే మనమైతే బెల్లంనైతే కట్ చేసి పెట్టుకుందాము. మినపప్పు అయితే హెల్త్‌కి మంచిది. నడుములకైతే బలాన్ని ఇస్తుంది. మనం ఇది పొట్టు లేని మినపప్పుతోటి కూడా చేసుకోవచ్చు. నాకైతే ఏదైతే అవైలబుల్‌గా ఉంది కాబట్టి దీంతోటైతే నేను ఇప్పుడు మినప సున్నుండలైతే చేస్తున్నాను. ఇంకో కొద్దిసేపు వేయించేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. బెల్లం అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదండీ! స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పప్పు కొంచెం చల్లగా అయినాకైతే మిక్సీ పట్టేసుకుందాం. అప్పటి వరకు అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు పప్పు అయితే చల్లగా అయిపోయింది కదా, మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం దీన్ని బెల్లంతో కలిపినాక కూడా మళ్ళీ మిక్సీ పడతాము. ఇలా అయిపోయినాక ఇందులో మనము బెల్లంనైతే కలుపుకోవాలి. బెల్లం ఒక్కసారి మినపప్పు ఒకసారి సపరేట్ పట్టినామనుకో బెల్లంని మిక్సీ పడితే అతుక్కపోతుంది. సో ఫస్ట్ ఇలా తురుముకున్న బెల్లంని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడైతే చాలా ఉండే మినపప్పు, ఇప్పుడు కొద్దిగానే ఉండే. మా పెద్ద బాబు చెయ్యి మామి మంచిగా ఉన్నాయి అంటున్నారని సో ఇప్పుడు వీటితో అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే చాలా లడ్డూలు వచ్చినాయి. చిన్న బాక్స్కి ఒక బాక్స్లో స్టోర్ చేసి అన్నీ. ఇప్పుడు ఒక 10 దాకా వస్తాయేమో అనుకుంటా. బెల్లాన్ని అయితే ఇలా మంచిగా ఫింగర్స్ తోటి అయితే నలిపేసేసుకొని ఆ పప్పులో మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. మళ్ళీ ఒకసారి ఒక హాఫ్ బెల్లం అయితే సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇట్లా మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే దీన్ని మనము మిక్సీ పట్టేసుకుందాము మళ్ళీ ఒకసారి. వేయించిన మినపప్పుని ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసి మళ్ళీ దాంట్లో మనము సరిపడా బెల్లం కలుపుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. అది మినపప్పు పట్టినాక మళ్ళీ బెల్లంని మిక్సీ పడితే మిక్సీకి మొత్తం బెల్లం అనేది అతుక్కపోతుంది. మనకి అది మంచిగా రాదు లడ్డూలు చేసేటప్పుడు. సో మినపప్పుని మిక్సీ పట్టినాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక బెల్లంని దాంట్లో మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది. సో ఇంకా కొంచెం ఉంది, దాన్ని మిక్సీ పట్టే ముందు ఇప్పుడైతే నెయ్యిని అయితే మనము పొయ్యి మీద పెట్టి కరిగించుకుందాము. నెయ్యితో మనమైతే ఇప్పుడు లడ్డూలు చేస్తాం కాబట్టి ఇది కరిగేలోపు ఇంకా కొంచెం ఉంది కదండి మినపప్పు, దీన్ని కూడా అయితే మిక్సీ పట్టేసుకుందాము. చూడండి నెయ్యి కరిగిపోయింది. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసిన. ఆ వేడి మీద ఇంకా కొంచెం ఉన్నది కూడా మెల్ట్ అయిపోతుంది. సో ఇది మిక్సీ పట్టేసుకొని మనం చూసుకుంటూ తగినంత కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్డూలు అయితే చేసుకోవాలి. మినపప్పు ఇంకా బెల్లం రెండు కలిపి మిక్సీ పట్టడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నెయ్యి కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా బెల్లం ఇంకా మినపప్పు అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మనం కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్డూలు అయితే చేసేసుకుందాము. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి కదా లడ్డూలు కట్టనికి. సో ఇది ఇప్పుడు ఈ మినపప్పు బెల్లం ఇంకా నెయ్యి ఈ మిశ్రమాన్ని అయితే అన్నిటిని మనం లడ్డూల్లాగా అయితే చేసేసుకొని పక్కనున్న గిన్నెలోకి అయితే పెట్టేసుకుందాము.
నెయ్యి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని లడ్డూల్లాగా అయితే చేసేసుకోవాలి. అప్పుడే అవి మనం తినేటప్పుడు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. నేను ఇవి ఫస్ట్ టైం చేసినప్పుడైతే మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఒక 2-3 డేస్ నుంచి ఒక 2-3 డేస్ బ్యాక్ మమ్మీ ఆ లడ్డూలు చెయ్యి బాగున్నాయి అని అంటున్నారు అనమాట. ఇప్పటికి ఒక 2 టైమ్స్ అనొచ్చేలా. సో ఉంది కదా మళ్ళీ ఎందుకని ఈరోజు అయితే చేసేస్తున్నా. మా పాప మిక్సీ పడుతుంటే మిక్సీలో చేయబెట్టింది. చూపి ఇంకా నయ్యం ఏం కాలేదు. చిన్నపిల్లలతో అయితే రోజు ఒక మినీ హార్ట్ అటాక్. లడ్డు తింటావా? ఈమెకైతే ఒక చిన్న లడ్డు చేసిద్దాం. చిన్నది ఇదంతా ఇక ఇలా అయితే లడ్డూలాగా అయితే చేసేసుకుందాము. రేపు మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే, చూడాలి. వెళ్తే ఇవైతే తీసుకొని వెళ్తాను. బాగుందా? ఎట్లా చెప్పి టీయుడు బాగుందా? ఐసాను ఇగో మెంటింకు ఇస్తలేమంటే ఆ చేతు బాగుందా? ఇచ్చిరు మిల్క్ బాగుందా? మీ మమ్మీకి పో. ఇంకో మీ మమ్మీకి ఇస్తావా? నువ్వు ఇస్తావా? పోయి పో. మా చెల్ల కొడుకు ఎంత ముద్దుగా పెద్ద మమ్మీ అంటాడు. అను పెద్ద మమ్మ అను. అనవా? అయిపోయింది లడ్డు, ఇంకోటి కావాలా? లడ్డూలు చేశాక మిగిలిన నెయ్యి అయితే డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాం. మళ్ళీ ఇన్ని లడ్డూలు అయితే అయ్యాయి. మా పెద్ద బాబుకి, చిన్న బాబుకి, అండ్ ఇవి మా అత్తమ్మ ఇంకా మామయ్యకి. నీకేం కావాలి? లడ్డా బాగుందా? మా మిల్క్ కూడా ఇష్టంగా తిన్నాడు లడ్డూలని. బాగుందా నాన్న?